ఫ్రెండ్స్, ఈ రోజు ఎక్సెల్ వీడియోలో మనం చెప్పుకోబోయే షార్ట్‌కట్ ఏంటి అంటే, వీలుకప్ ఫంక్షన్ అందరికీ తెలిసిందే. కాకపోతే ఏంటంటే, అందరూ చేసేది ఎట్లా అంటే, ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ ఐడీ ఉంది. ఈ ఫుల్ నేమ్ దగ్గర ఒక ఫార్ములా అప్లై చేయాలి. జాబ్ టైటిల్, డిపార్ట్‌మెంట్, బిజినెస్ యూనిట్ అంటే ఈ 4 కాలమ్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములా అప్లై చేస్తే మాత్రమే మనకి వాల్యూ అనేది రావడం జరుగుతుంది. కానీ అట్లా కాకుండా ఈ 4 కాలమ్స్‌కి సేమ్ ఫార్ములా అప్లై చేసి మనం వాల్యూస్ ఎట్లా రాబట్టొచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి. దానికోసం ఏంటంటే, మనం ఇక్కడ మొత్తం మనకి ఏదైతే డీటెయిల్స్ కావాలనుకుంటున్నామో ఆ 4 కాలమ్స్ సెల్ సెలెక్ట్ చేసుకొని VLOOKUP బ్రాకెట్ ఓపెన్ మనం ఏదైతే వాల్యూ తోటి చెక్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ వాల్యూ, ఏదైతే మనకి వాల్యూ ఎక్కడి నుంచి కావాలనుకుంటున్నామో ఆ షీట్‌లోనికెళ్ళి ఆ వాల్యూ కాలమ్ ప్లస్ ఫుల్ నేము, జాబ్ టైటిల్, డిపార్ట్‌మెంట్, బిజినెస్ యూనిట్. మనం ప్రెజెంట్ ఈ 4 కాలమ్స్ డేటా మాత్రమే తీసుకుంటున్నామండి. సో, కామా ఇక్కడ మనకేంటంటే, మనకి 4 కాలమ్స్‌ది వాల్యూ ఒకేసారి కావాలి కాబట్టి, కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేసి, మనకి ఏ వాల్యూ కావాలి ఫుల్ నేమ్ అంటే సెకండ్ కాలమ్, కామా జాబ్ టైటిల్ థర్డ్ కాలమ్, కామా డిపార్ట్‌మెంట్ ఫోర్త్ కాలమ్, బిజినెస్ యూనిట్ ఫిఫ్త్ కాలమ్. కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేసేసి, ఇప్పుడు నార్మల్‌గా వీలుకప్ ఫంక్షన్‌కైతే గనుక మనం ఏం చేస్తామంటే, ఎంటర్ కొట్టేస్తే ఫార్ములా అనేది అప్లై అయిపోతుంది. కానీ ఇక్కడ అట్లా చేయకుండా కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకిక్కడ ఫార్ములా అనేది అప్లై అయిపోవడం జరిగింది చూడండి. సో, 4 కాలమ్స్ వాల్యూ ఒకేసారి వచ్చేసింది. సో, దీన్ని మనము ఇట్లా ప్రెస్ చేసుకొని, మనకి ఎక్కడి వరకు అయితే ఫార్ములా అప్లై అవ్వాలనుకుంటున్నామో, అక్కడి వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకుంటే, మనకిక్కడ ఫార్ములా అప్లై అయిపోతుంది. ఎప్పుడైతే ఒక షార్ట్‌కట్ వే షార్ట్‌కట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి ఎంప్లాయీ ఐడీ ఉంది, ఫుల్ నేమ్ ఉంది, జాబ్ టైటిల్ ఉంది. ఈ జాబ్ టైటిల్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్స్‌లో విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మనం మామూలుగా ఏం చేస్తాము, ఇది విడ్త్‌ని కవర్ చేయడానికి, ఇట్లా ష్రింక్ చేయడానికి ఇట్లా ప్రెస్ చేస్తాం. అట్లా ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ వాల్యూ అనేది సరిగ్గా చూపించదు. ప్లస్ ఏంటంటే ఇక్కడ వ్రాప్ కాలమ్ కొడితే మాత్రమే మనకి అది మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది. ఈ వ్రాప్ కాలమ్ కొట్టకుండా ఇంకొక షార్ట్‌కట్ వే ఏంటి అంటే కంట్రోల్ 1 ప్రెస్ చేసి అలైన్‌మెంట్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ష్రింక్ టు ఫిట్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఓకే చేసి మనం ఇక్కడ గనక ఈ కాలమ్‌ని విడ్త్ దగ్గరికి చేసినా గాని మనకి ఆ వాల్యూ అనేది పోకుండా చూపించడం అనేది జరుగుతుంది. చూసారు కదండీ! ఇది పోలేదు. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.